సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 8వ స్కందం 5వ అధ్యాయం మొదలు పెడదామంట. సో 5వ అధ్యాయం పేరు వచ్చేసి ద డెమిగాడ్స్ అపీల్ టు ద లార్డ్ ఫర్ ప్రొటెక్షన్స్. అంటే దేవతలందరూ కూడా వెళ్ళి భగవంతుడిని రక్షించమని కోరుకుంటారంట. ఎవరి నుంచి, ఎందుకు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ యొక్క అధ్యాయంలో చూద్దామంట. సో ఎందుకు అటువంటి పరిస్థితి దేవతలకు వచ్చింది, మళ్ళీ ఏం కష్టం వచ్చిందో, దాని నుంచి వాళ్ళు మళ్ళీ ఎలా ముక్తి పొందుతారు అనే విషయాలు ఈ అధ్యాయం నుంచి మొదలవుతాయి. సో బేసికలీ ఇక్కడ నుంచి తర్వాత మనం సముద్రమంతన లీల, ఇంకా బలి మహారాజు యొక్క చరిత్ర, ఇంకా వామన అవతారం గురించి, తర్వాత లాస్ట్కి మత్స్యావతారం, ఇవన్నీ కూడా ఈ యొక్క స్కందంలో ఉన్నాయి ఇప్పుడు రానున్న అధ్యాయాల్లో. సో ఈరోజు మనము ఇక్కడ నుంచి మొదలు పెడతామంటే మంగళాచరణ చేసుకొని మొదటి శ్లోకం నుంచి 5వ అధ్యాయంలో. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్మ పదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్రిసే నమః. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपीश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी परमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपसिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 8వ స్కందం 5వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి ఇప్పుడు మొదలు పెడుతున్నాము. శ్రీ శుక ఉవాచ రాజన్ ఉదితమేతత్తే హరే కర్మాఘనాశనం గజేంద్ర మోక్షాణం పుణ్యం రైవత్వం త్వంతరం శృణు. సో ఇక్కడ ఈ యొక్క మొదటి శ్లోకంలో మనకి 1 సెకండ్, శుకదేవ్ గోస్వామి ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి ఏం చెప్తున్నారంటే, హే రాజన్, ఇప్పటి వరకు నేను నీకు గజేంద్ర మోక్షణం పుణ్యం, సో దీని గురించి వర్ణించాను, ఎందుకంటే ఎంతో పుణ్యం వస్తుంది ఇది వింటే. సో ఇటువంటి లీలలు భగవంతుడి విన్న తర్వాత ఒక వ్యక్తి అన్ని రకాల పాపకర్మల నుంచి ముక్తుడైపోతాడు. సో ఇప్పుడు నెక్స్ట్ నేను నీకు రైవతమను, నెక్స్ట్ మన్వంతరం గురించి నేను చెప్తాను నీకు, రైవతమను. సో 4వ మన్వంతరం అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ 5వ మన్వంతరం, అది రైవతమను. పంచమో రైవతో నామ మనుస్తామస సోదరః బలి వింధ్యాదయస్తస్య సుతాహార్జున పూర్వకాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ తామసమను ఆయన యొక్క తమ్ముడే ఈ యొక్క 5వ మను రైవతమను. ఆయన కుమారుల పేర్లు వచ్చేసి అర్జున, బలి, ఇంకా వింధ్య.
నెక్స్ట్ 3వ నంబర్ శ్లోకం. విభుర్ ఇంద్ర సురగణ రాజన్ భూతార్యాదః హిరణ్యరోమా వేదశిరా ఊర్ధ్వబాహువాదయో ద్విజాః. ఓ రాజా, ఈ రైవత మన్వంతరంలో అప్పుడు ఇంద్రుడు ఎవరయ్యారంటే విభు. అలాగే అక్కడ దేవతల్లో ఇంకా భూతార్యాస్, ఇంకా సప్తఋషుల్లో ఏవైతే సప్త లోకాలు ఉన్నాయో అక్కడ హిరణ్యరోమ, వేదశిర, ఊర్ధ్వబాహు అనేవారు ఉన్నారు ఆ సమయంలో. అసలైతే ఏమవుతుందంటే ప్రతి మన్వంతరం చేంజ్ అయినప్పుడల్లా ఇంద్రుడు, దేవతలు, ఇంకా సప్తఋషులు వీళ్ళందరూ కూడా చేంజ్ అవుతారు అనమాట. ప్రైమ్ మినిస్టర్ చేంజ్ అయితే ఆయనతో పాటు క్యాబినెట్ మినిస్టర్ అంతా కూడా చేంజ్ అయినట్టు, వేరే మినిస్టర్లు కూడా చేంజ్ అయినట్టు, అలా రెగ్యులర్ గా ఎలక్షన్స్ జరిగినప్పుడల్లా ఎలాగైతే మినిస్టర్లు అంతా చేంజ్ అవుతూ ఉంటారో అలాగే ఈ యూనివర్సల్ మేనేజ్మెంట్ లో కూడా ఇక్కడ మొత్తం సృష్టిని ఈ పరిపాలన సిస్టమ్ లో కూడా భగవంతుడు అలా అరేంజ్మెంట్ చేశారనమాట. ఇలా ప్రతి రోజు మొత్తం బ్రహ్మ యొక్క ప్రతి రోజులో 14 మనువులు ఉంటారు. అందులో ప్రతి మనువు చేంజ్ అయినప్పుడల్లా ఇంద్రుడు, దేవతలు అందరూ కూడా సెట్ అంతా చేంజ్ అవుతారు. అంటే ఇప్పుడున్న ఇంద్రుడు చేంజ్ అయిపోతారు నెక్స్ట్ మనువుకి, అలా అనమాట. సో అలా ఇప్పుడు ఆ మనువు చేంజ్ అయిపోయి ఇప్పుడు రైవత మనువు వచ్చినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎవరు ఇంద్రుడు ఉండే, అప్పుడు ఎవరు దేవతలు ఉండే, ఇంకా అప్పుడు సప్తఋషులు ఎవరు ఉండే, సో వీళ్ళందరూ కూడా చేంజ్ అవుతారు అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ 4వ శ్లోకం. పత్ని వికుంఠ శుభ్రస్య వైకుంఠై సురసత్తమై తయోస్వకలయా జగ్నే వైకుంఠో భగవాన్ స్వయం. ఈ విధంగా ఇప్పుడు శుభ్ర అనే ఒక దేవత మరియు ఆయన యొక్క భార్య వికుంఠ నుంచి యాక్చువల్లీ ఒక భగవంతుడు ఒక అవతారం వచ్చింది. ఆ అవతారం పేరు వైకుంఠ. ఆయన ఇలాగే దేవతలతో పాటు అక్కడ ఈ యొక్క మన్వంతరంలో అవతరించారు. ఇంకా చాలా మంది ఆయనతో పాటు వచ్చిన దేవతలు కూడా ఆయన యొక్క పాక్షిక అవతారాలు అన్నమాట, పార్షియల్ ఇన్కార్నేషన్స్, పర్సనల్ ప్లానరీ ఎక్స్పాన్షన్స్. ఆయన అవతారాలు ఇంకా ఎంతో మంది దేవతల రూపంలో అలా వచ్చారు. సో అలా భగవంతుడు యాక్చువల్లీ చాలా చాలా అవతారాలు వస్తారు. ప్రతి మనువులో భగవంతుడు ఒక అవతారం ఉంటుంది. మన్వంతర అవతారాలు ఉంటాయి. సో ఇక్కడ ఇలా వైకుంఠ అనే పేరుతో భగవంతుడు అవతారం తీసుకున్నారు. ఇంకా ఎంతో మంది దేవతల పేరు అవతారంలో కూడా ఆయన అవతరించారంట. నెక్స్ట్ వైకుంఠ కల్పితో ఏన లోకో లోక నమస్కృతః రమయా ప్రార్థయమానేన దేవ్యా తత్ప్రియ కామ్యయా. ఇలా లక్ష్మీదేవిని ప్రసన్నం చేయడానికి ఆమె యొక్క కోరిక మేరకు ఆయన వైకుంఠ లోకాన్ని సృష్టించారంట. ఏ వైకుంఠ లోకాన్ని అయితే అందరూ పూజించుకుంటారు. అంటే ఆల్రెడీ వైకుంఠం ఉంది, ఇది ఫస్ట్ టైం సృష్టించడం కాదు. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి కోరిక ఆమెను ప్రసన్నం చేయడం కోసం ఇక్కడ ఇంకొక వైకుంఠాన్ని సృష్టించారంట. ఈ వైకుంఠం ఎక్కడ ఉంటుందంటే మనకి ఆచార్యులు చెప్తున్నారు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరు, ఈ వైకుంఠ లోకం అనేది ఎక్కడుందంటే అసలైతే వైకుంఠ లోకము, శ్రీమద్ భాగవతం అనేవి అది శాశ్వతంగా ఉంటాయి అన్నమాట, ఎటర్నల్. ఇవి భౌతికంగా సృష్టించినవి కావు. అవి వస్తాయి ఒక్కొక్క సమయంలో అవి అలా ఆవిర్భూతం అవుతూ ఉంటాయి. సో బేసికల్లీ ఈ భాగవతం, వైకుంఠం ఇవన్నీ కూడా ఈ భౌతిక జగత్తుకి అతీతమైన ఆధ్యాత్మిక జగత్తుకు చెందినవి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో, ముందు బ్రహ్మదేవుడు కూడా వైకుంఠాన్ని చూశాడు సృష్టికి ముందే, అవునా? ధ్యానం చేసుకొని ఆయన మొత్తం చూశాడు అప్పుడే. సో ఈ వైకుంఠం అనేది ముందు నుంచే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ వైకుంఠం గురించి ఏదైతే చెప్పారు, ఇప్పుడు వైకుంఠ అనే అవతారం ఎవరైతే వైకుంఠాన్ని సృష్టించారో ఇది ఈ యొక్క బ్రహ్మాండంలోనే ఉంది. లోకాలోక పర్వతం పైన ఈ యొక్క వైకుంఠం ఉంది. ఈ వైకుంఠాన్ని అందరూ పూజించుకుంటారు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ 6వ నంబర్ శ్లోకం. తస్యానుభావ కథితో గుణాశ్చ పరమోదయాః
భౌమాన్ రేణున్ సవిమమే యో విష్ణోర్వర్ణయేత్ గుణాన్. సో ఇలా భగవంతుడి యొక్క దివ్య లీలలు ఎన్నో మహిమమైన కార్యాలు ఉన్నాయి. ఇలా ఎన్నో అవతారాల ద్వారా ఇక్కడ వర్ణించబడ్డాయి. సో ఇవన్నీ మనము అన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇలా జరిగింది, ఎలా చేశారు భగవంతుడు, ఇలా ఎలా సాధ్యమైంది, అది మనకు సాధ్యం కాదు. కాబట్టి మన యొక్క బుద్ధితో అది అర్థం చేసుకోలేకపోతాము. కానీ అది భగవంతుడి విష్ణువుకి సాధ్యం. సో ఇక్కడ అందుకే చెప్తున్నారనమాట, మీరు ఒకవేళ ఈ సృష్టిలో ఉన్న ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో, అంటే ఎన్ని పరమాణువులు ఉన్నాయో అన్ని మీరు లెక్క పెట్టుకోగలిగినా కానీ, అది సంభవం కాదు యాక్చువల్లీ. ఒకవేళ మీరు లెక్క పట్టగలిగినా కానీ భగవంతుడి ఎన్ని లీలలు ఉన్నాయి, ఎన్ని మహిమలు ఉన్నాయి, ఎన్ని గుణాలు ఉన్నాయి అనేది మీరు ఎప్పుడు కూడా లెక్క పెట్టలేరు. అంటే విషయం ఏంటంటే, మీరు జగత్తులో ఉన్న ప్రతి విషయం కూడా లెక్క పెట్టినా కానీ భగవంతుడిని మీరు, ఆయన యొక్క లీలలు గుణాలు అన్ని కూడా సరిగ్గా లెక్క కూడా పెట్టలేరు. ఇంకా అర్థం చేసుకోవడం నెక్స్ట్. అంటే అంటే అనంతమైన లీలలు అన్నమాట. అది మనం ఎప్పుడు సంపూర్ణంగా అర్థం చేసుకోలేము యాక్చువల్లీ. సో ఇక్కడ ఈ లీలల గురించి చెప్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎప్పుడైతే జయ విజయులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు శాపగ్రస్తులై అసురులుగా మారుతారో దాని తర్వాతే ఈ లీలలన్నీ జరిగాయి అని ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ మనకి ఇప్పుడు మనము 5th మన్వంతర్ వచ్చేసాము. దీని తర్వాత నెక్స్ట్ మన్వంతర్ వచ్చేసి చక్షుష మన్వంతర్ కూడా వస్తుంది. ఇది రైవత మన్వంతర్ తర్వాత 6th వన్. సో ఇక్కడ మనకి హిరణ్యాక్షుడిగా మారినప్పుడు జయ అప్పుడు వరాహదేవుడు వచ్చి హిరణ్యాక్షుడితో యుద్ధం చేస్తారు. సో ఆ వరాహదేవుడు రైవత మన్వంతరంలో అవతరించారని చెప్పారు. కానీ యుద్ధం అనేది మరి మన్వంతరు స్వయంభూ మను సమయంలో జరిగింది అని కూడా అంటారు. సో అదేంటి 2 సార్లు ఇలా ఇచ్చారేంటండి? ఒక చోటనేమో వరాహస్వామి రైవత మన్వంతరంలో హిరణ్యాక్షుడితో యుద్ధం చేశారని ఇచ్చారు. ఇంకోసారేమో ఇంకో చోట స్వయంభూ సమయంలో యుద్ధం జరిగిందని ఇచ్చారు. సో అందుకనే ఇక్కడ మనకి వరాహ అవతారం అనేది కూడా ఒకసారి రారన్నమాట భగవంతుడు. ఒక రోజులో కూడా ఎన్నోసార్లు రావచ్చు. ఇంకా ఎన్నో కలర్స్ లో నీలి వరహ, శ్వేత వరహ, రక్త వరహ, ఇట్లా వేరే వేరే కలర్స్ లో కూడా వస్తారనమాట వరాహ అవతారం. సో ఇలా వచ్చి వీళ్ళు ఎన్నోసార్లు లీలలు చేస్తారు. కాబట్టి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇలా 2 సార్లు ఎలా వరాహ అవతారం వచ్చింది 2 మన్వంతరాల్లో అంటే, అవును అలా రావచ్చు. 2 వేరు వేరు వరాహ అవతారాలు అని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఏ వరాహ అవతారం అయితే స్వయంభూ సమయంలో అవతరించారో ఆ వరాహ స్వామియే ఇన్ని రోజులు నీళ్ళల్లో ఉండి ఈ రైవత మనువు తర్వాత ఆ సమయంలో మళ్ళీ బయటకు వచ్చారు. సో ఇది కూడా సంభవమే. భగవంతుడికి ఏది అసంభవం కాదు, భగవంతుడికి అన్ని సంభవమే. సో కాబట్టి అలా మనము భగవంతుడు ఎలా ఈ లీల చేశాడు, ఇది ఎలా సంభవం అయిందనే విషయం మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయనకు అన్ని సంభవం. ఒక్కొక్కసారి మనం అందుకే ఒక ఆచార్యులు ఇలా చెప్తారు, ఇంకో చోట అలా చెప్పారు, శాస్త్రంలో ఇలా జరిగింది అలా జరిగింది. అరే ఇవి 2 ఎలా, వీళ్ళు ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు, ఎవరు కరెక్ట్? 2 కూడా కరెక్ట్ అవ్వచ్చు. అలా ఎలా అవుతుంది, అలా ఎలా అవుతుంది? అది మనకు అర్థం కావట్లేదు ఎలా అవుతుందో. ఎందుకంటే మన బుద్ధి తెలివితేటలకు అతీతంగా ఉంది. అన్ని భగవంతుడు చేసేవన్నీ మనకు అర్థమైపోతే ఇంకా మనం భగవంతుడిగా తెలివితేటలు ఉన్నట్టుగా మనకి. సో అందుకనే ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఇది మనకి ఎవరో ఆచార్యులు ఎవరో ప్రభుపాద వారు కూడా కాదు, డైరెక్ట్ శ్లోకంలోనే ఇచ్చారు. భౌమం రేణుం సవిమమే. రేణు అంటే ఒక పార్టికల్స్ అన్నమాట. రేణు అంటే ఇప్పుడు చిన్న చిన్న పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్. అలాంటి డస్ట్ పార్టికల్స్ ఒక్కొక్క కణాన్ని కూడా అన్నిటిని కూడా మీరు లెక్క పెట్టినా సరే విమమే అంటే కౌంట్ చేసినా పర్వాలేదు, ఒక చేయగలిగినా కానీ యో విష్ణోర్ వర్ణయేద్ గుణాన్, విష్ణు యొక్క గుణాలని మాత్రం మీరు వర్ణించలేరు. సో అర్థం చేసుకోవచ్చు అనమాట, అది ఎంత అనంతమైన గుణాలు ఉన్నాయి భగవంతుడికి అలా అన్నమాట. సో అందుకనే అన్ని మన తెలివితోనే అర్థం చేసుకోవాలి అనుకుంటే కష్టం అనమాట.
కొన్ని అర్థం కావు, అలా వదిలేసేయాలి ఇంకా. అక్కడే మనకి అందుకే అచింత్య భేదాభేద తత్వం అనమాట మన ఫిలాసఫీ. ఇలా మనకు అదే అర్థం కావట్లేదు, నేను ఇంకా భక్తి చేయను, ఇది నాకు క్లియర్ అయ్యే వరకు నేను భక్తి చేయను అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే అది క్లియర్ ఎప్పుడవుతుందంటే భగవంతుడు మనకి ఆయన కృప చూపించినప్పుడే, ఆయనే మనకు బుద్ధి తెలివితేటలు ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకోగలం. లేకపోతే మనం అడగొచ్చు ఆబ్వియస్లీ మన గురువుల్ని ఆచార్యుల్ని, కానీ ఇక్కడ మనం ఆచార్యులు నేను కూడా చాలా ఎప్పుడైనా డౌట్స్ వచ్చి అడిగాను, నేను సీనియర్ డివోటీస్ని కూడా, మహారాజుల్ని కూడా. సో కొన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి, ఎందుకంటే వాళ్ళు ఎన్నో శాస్త్రాలని, ఇంకా ఎంతో వాళ్ళకి అనుభవం ఉంది, ఇంకా సాక్షాత్కారం ఉంది, వాటి వాళ్ళు చెప్తారు. కానీ కొన్ని సార్లు వాళ్ళు కూడా చెప్తారు, ఇది నాకు కూడా తెలీదు, ఇది ఎలా జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇది మన భౌతిక తెలివితేటలకి, ఇంకా మన శాస్త్రాల పాండిత్యానికి అతీతం అర్థం చేసుకోవడం. సో ఆచార్యులు వాళ్ళు కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు, దాని నుంచి మనకు కొన్ని విషయాలు భగవంతుడి గురించి ఏవైతే మనం నార్మల్ గా చదివి అర్థం చేసుకోలేమో అవి ఇలాంటి, అందుకే తాత్పర్యాలు చదివేది మనం. లేకపోతే ఓన్లీ శ్లోకాలు దాని మీనింగ్ చదువుకొని వెళ్ళిపోవచ్చు, మనకు స్టోరీ అర్థమైపోతాయి, అన్ని అర్థమైపోతాయి. కాకపోతే తాత్పర్యాలు చదివితే మనకు అందులోంచి కొన్ని అర్థం కాని విషయాలు, అలాగే ఇంకా కొన్ని శిక్షణలు ఏవైతే నేర్చుకోవచ్చు అవన్నీ కూడా తెలుసుకోవచ్చు అనేసి, ఇంకా కరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు అని. కానీ అయినా కానీ కొన్ని డౌట్స్ అలా ఉండిపోవచ్చు, ఇలా భగవంతుడు ఎలా చేశాడు ఈ లీల, ఇలా ఎలా జరగగలిగింది అని. సో నారద మునికి కూడా అర్థం కాలేదు. నారద ముని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, ద్వారకలో కృష్ణుడు ఉన్నప్పుడు ఆయన 16,108 మంది భార్యలతో ఎలా ఆయన సంసారం చేస్తున్నాడు, అసలు ఇంతమందితో ఎలా ఉంటున్నాడు అనేసి, ఆయన కృష్ణుడైతే 16,108 భార్యలందరికీ కూడా ఒక్కొక్క రాజమహల్ నిర్మించాడు. సో నారదుని వెళ్ళి చూస్తే ప్రతి రాజమహల్లో కృష్ణుడు ఉన్నాడు. అలా ఉండడమే కాదు, ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఒక్కొక్క లీల చేస్తున్నాడు అనమాట. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆయన అనుకున్నాడు, సరేలే కృష్ణుడు అలా ఇన్ని అవతారాలు తీసుకొని చేస్తున్నాడు, అది అర్థమైంది ఆ పాయింట్ ఆయనకి. కానీ అలా ఒకసారి ఒక ప్యాలెస్కి వెళ్ళినప్పుడు కృష్ణుడు అక్కడ పొద్దున చేయవలసిన కార్యాలు చేస్తున్నారు అక్కడ, ఇంకో చోట వెళ్తే మధ్యాహ్నం వెళ్ళే కార్యాలు చేస్తున్నాడు, ఇంకో చోట వెళ్తే రాత్రి సమయంలో చేసే కార్యాలు చేస్తున్నాడు. అంటే సమయం కూడా ఒక్కొక్క ప్యాలెస్ లో ఒక్కొక్క రకంగా నడుస్తుంది టైం. అదేంటి, ఒక్కొక్క ప్యాలెస్ లో ఒక్కొక్కలా, అన్ని ఒకటే ద్వారకాలో ఉన్నప్పుడు అన్ని ఒకటే సమయం ఉండాలి కదా, కానీ ఆయన అందుకే అర్థం కాలేదు అసలు అదేంటి ఎలా నడుస్తుంది. ఒక ఏరియాలో డిఫరెంట్ ఇళ్లలో డిఫరెంట్ టైమింగ్ అయితే ఉండదు కదా, ఒకరింట్లో మధ్యాహ్నం, ఒకరింట్లో పక్క ఇంట్లో రాత్రి, ఇంకా పక్కింట్లో పొద్దున అవ్వదు కదా. కాబట్టి నారదునికి అర్థం కాలేదు అసలు ఇలా సంభవం. సో నారదుని కూడా అర్థం చేసుకోలేకపోయాడు, అలా ఆశ్చర్యంతో వెళ్ళిపోయాడు తిరిగి. సో అలా నారదుని అర్థం చేసుకోలేనప్పుడు ఆ లీలలు భగవంతుడు చేసేవి తో మనము అసలు ఇంకా మన మూర్ఖత్వం అనమాట, అన్ని మనం అర్థం చేసుకుంటాము, అర్థం చేసుకోగలము. సో అప్పుడప్పుడు మనకు అట్లాంటి డౌట్స్ వచ్చినప్పుడు అందుకనే విషయాన్ని అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలన్నమాట. సో మనకి ఎంత అర్థమైతే అంత ఇప్పుడు గ్రహించేసేయాలి. అలా అర్థం కానివి మెల్లిమెల్లిగా ఒక్కొక్కసారి కొంత సమయం తర్వాత ఎప్పుడో అప్పుడు అవి మళ్ళీ ఎక్కడో అక్కడ క్లియర్ అవుతాయి. మనం అడగొచ్చు కూడా మన సీనియర్ డివోటీస్ని, గురువుల్ని, కానీ అక్కడ నుంచి కూడా కొన్ని క్లియర్ అయిపోతాయి, కొన్ని క్లియర్ అవ్వకుండా. కానీ మనము భక్తిలో ముందుకెళ్తూ ఉండాలి. డౌట్స్ని పట్టుకొని కూర్చుంటే మాత్రం అది మనని ఆపేస్తుంది అన్నమాట, భక్తిలో ముందుకు వెళ్ళకుండా. సో భగవంతుడు రివీల్ చేస్తాడు, ఆయన సాక్షాత్కారం మనకి ఇస్తాడు, అర్థం చేసుకునే శక్తి. అలా ఒక్కొక్కసారి మనకి ఆయన మన భక్తి ద్వారా మంచిగా మనం జపం చేస్తే, మంచిగా సేవ చేస్తే, అప్పుడు మనకి భగవంతుడు అది అర్థమయ్యే విధంగా మనకి తెలియజేస్తాడు తర్వాత. ఓకే, సో నెక్స్ట్ 7వ నంబర్ శ్లోకం. షష్ఠశ్చక్షుషః పుత్రస్ చాక్షుషో నామ వై మనుః పూరుష సుద్యుమ్న ప్రముఖశ్చాత్మజాః. సో చక్షు యొక్క పుత్రుడి పేరు చాక్షుష. చక్షు యొక్క పుత్రుడి పేరు చాక్షుష మను. ఆయన 6వ మనుగా. ఆయన ఎన్నో పుత్రుల్ని ఉన్నారు ఆయనకి, అందులో ముఖ్యంగా పూరుష ఇంకా సుద్యుమ్న, వీళ్ళు ముగ్గురంట. అలా ఇప్పుడు ఈ చాక్షుష మన్వంతరంలో ఏం జరిగిందంటే, ఇంద్రో మంత్రద్రుమస్తత్ర దేవ ఆప్యాదయో గణాః మునయస్తత్ర వైరాజన్ హవిష్మద్ వీరకాదయః. చాక్షుష మన్వంతరంలో ఆయన పరిపాలనలో అప్పుడు మంత్రద్రుమ అనే వ్యక్తి
అప్పుడు ఇంద్రుడయ్యాడు. అలాగే దేవతల్లో ఆప్యాస్ అనే వాళ్ళు ఉన్నారు. ఇంకా అదే మన మహర్షుల్లో హవిష్మాన్ ఇంకా వీరక అనే వాళ్ళు ఉన్నారు. అంటే ముఖ్యమైన వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ, ప్రతి ఒక్కరికి మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి 9వ నంబర్ శ్లోకం. తత్రాపి దేవ సంభూత్యాం వైరాజస్యాభవత్సుతః అజితో నామ భగవాన్ అంశేన జగతః పతిః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 6వ మన్వంతరం వచ్చేసి అంటే ఈ చాక్షుష మన్వంతరంలోనే భగవంతుడు విష్ణు ఈసారి కూడా అవతారం ఎత్తారు. ఈసారి ఆయన పాక్షికంగా ఒక అవతారం ధరించారు. ఆ అవతారం పేరు వచ్చేసి అజిత. వైరాజ అనే వ్యక్తి ఆయన యొక్క భార్య దేవ సంభూతి అనే ఆమె గర్భంలోంచి అజిత అనే భగవంతుడి యొక్క అవతారం జన్మించారన్నమాట. అవతారం తీసుకుని వచ్చారు 6వ మన్వంతరంలో, చాక్షుష మన్వంతరంలో. నెక్స్ట్ పయోధిం యేన నిర్మత్య సురాణాం సాధితా సుధా బ్రహ్మమానో భసిధృతః కూర్మ రూపేణ మందరః. ఇప్పుడు ఈ యొక్క అవతారంలో, అజిత అనే అవతారంలోనే సముద్ర మంథన లీల అనేది జరిగింది. అప్పుడు ఈ అజిత అనే భగవంతుడి యొక్క అవతారం దేవతలతో కలిసి ఈ అమృతం సంపాదించే ఈ యొక్క లీలలో పాల్గొన్నారు. ఇంకా ఆయన ఈ తాబేలు అవతారం ఉంది కదా, కూర్మ అవతారం. ఆ కూర్మ అవతారం కూడా ఇదే మన్వంతరంలో అవతరించారు. తద్వారా ఈ మందార పర్వతం ఆ కూర్మ అవతారం పైనే పెట్టి మంతన చేశారనమాట. అది కూడా ఈ చాక్షుష మన్వంతరంలోని ఈ లీల. ఇప్పుడు అంటే ఇక్కడ అజిత్ అవతారం ఇంకా కూర్మ అవతారం, 2 అవతారాలు కూడా ఈ మన్వంతరంలోనే వచ్చాయి. సముద్ర మంథన లీల కూడా ఇదే మన్వంతరంలో జరిగింది. ఇది వినగానే పరీక్షిత్ మహారాజ్కి ఇలా సడన్ గా వింటుంటే ఆయనకి అది తెలుసుకోవాలి, ఇంకా డీటెయిల్ సముద్ర మంథన లీల దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అనే ఒక కుతూహలత ఆయనకి ఏర్పడింది. ఎందుకంటే ఇందులో భగవంతుడి 2 అవతారాలు ఉన్నాయి. అలా భగవంతుడి అవతారాలు ఉన్నాయి, లీలలు ఉన్నాయి. ఇంకా చాలా ఫేమస్ ఆయన లీల వినాలనుకున్నాడు, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అంతా కూడా. సో ఈ భగవంతుడి యొక్క అద్భుత లీలలు వినడానికి ఆయన కోరుకుంటాడు ఇప్పుడు పరీక్షితుడు. సుఖదేవ గోస్వామి శ్రీరాజోవాచ యతా భగవతా బ్రహ్మణ్ మతితః క్షీరసాగరః యదర్ధం వా యతాశ్చాద్రిం దదారం భూచరాత్మనా యతామృతం సురై ప్రాప్తం కిం చాన్యద్ అభవత్ తతః ఏతత్ భగవతః కర్మ వదస్వ పరమామృతం. సో ఈ అద్భుతమైన భగవంతుడి యొక్క లీలలు మీరు దయచేసి భగవతః కర్మ, ఈ భగవంతుడి యొక్క కర్మలు లీలలు వదస్వ దయచేసి చెప్పండి. పరమాద్భుతం, ఎందుకంటే పరమ అద్భుతమైన లీలలు ఇవి. ఇక్కడ ఎలా భగవంతుడు పాల్గొని సముద్ర మంథన లీల జరిగింది, పాల సముద్రాన్ని మంథన ఎలా చేశారు, క్షీరసాగర మతితః క్షీరసాగర అది ఎలా జరిగింది, అసలు ఇది ఎందుకు జరిగింది, అలా కూర్మ అవతారం ధరించవలసి ఎందుకు వచ్చింది, మందార పర్వతాన్ని ఆయన పైన ఎందుకు పెట్టుకున్నాడు భగవంతుడు, ఎందుకు ధరించాడు, ఎలా దేవతలకి అమృతం లభించింది, ఇంకా ఏమేమి వచ్చాయి ఆ సముద్ర మంథనంలో, ఇలా నాకు అన్ని కూడా ఏమేమి జరిగాయో అద్భుత లీలన్నీ కూడా బాగా నాకు వర్ణించండి, నేను వినాలనుకుంటున్నాను అని ఇప్పుడు పరీక్షితుడు అడిగాడు. సో మీరు చూస్తున్నట్టే ఎప్పుడెప్పుడు అలా పరీక్షితుడు అడుగుతాడో అలా గజేంద్ర మోక్షం గురించి కూడా అడిగాడు డీటెయిల్ గా చెప్పమని. అప్పుడు మళ్ళీ సుఖదేవ్ గోస్వామి అక్కడ దాని గురించి డీటెయిల్ గా చెప్పి మళ్ళీ నెక్స్ట్ వెళ్ళారు ముందుకి. మన్వంతరాల్లో ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ 6th మన్వంతరం రాగానే మళ్ళీ అడిగారు ఈ సముద్ర మంథన లీల ఏదైతే జరిగిందో ఈ చాక్షుష మన్వంతరంలో దీని గురించి వర్ణించండి డీటెయిల్ గాని. ఎందుకంటే త్వయ సంకత్యమానేన మహిమ్నా సాత్వతాం పతే నాతితృప్యతే మే చిత్తం సుచిరం తాపతాపితం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా హృదయం ఈ 3 రకాల క్లేశాల ద్వారా పీడితమై ఉంది. అటువంటిది ఇలా మీరు భగవంతుడి లీలలు
చెప్తున్నారు, కానీ ఇంకా నా సంపూర్ణంగా నేను సంతృప్తి చెందలేదు, ఇంకా వినాలనుకుంటున్నాను. ఈ భగవంతుడి యొక్క భక్తుల యొక్క లీలలు నేను ఇంకా వినాలనుకుంటున్నాను. సో ఇంకా లేకపోతే నాకు సంతృప్తి చెందట్లేదు. మీరు ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ముందుకి. నాకు ఇంకా డీటెయిల్ గా వినాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఇదే అసలైన అమృతం అన్నమాట మనకి, ఈ భాగవత్ కథ. సో నెక్స్ట్ మనకి కంటిన్యూ చేస్తున్నారు. ఇది సూత గోస్వామి. సో మనకి పరీక్షిత్ మహారాజ్కి ఏదైతే సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారో ఇవన్నీ కూడా మనకి యాక్చువల్లీ సూత గోస్వామి అక్కడ శౌనకాది ఋషులకు చెప్తున్నారు. సో అందుకే ఇక్కడ అదే ఇచ్చారన్నమాట నెక్స్ట్ శ్లోకం. సో సూత గోస్వామి చెప్తున్నారు. అప్పుడు ఇలా అడిగినప్పుడు పరీక్షిత్ మహారాజు శ్రీ సూత ఉవాచ సంపృష్టో భగవానేవం ద్వైపాయనా సుతో ద్విజాః అభినంద్య హరేర్వీర్యం అభ్యాచష్టుం ప్రచక్రమే. సో సూత గోస్వామి అన్నారు, ఓ శౌనకాది ఋషులారా, ఎవరైతే మీరందరూ ఇక్కడ నైమిషారణ్యంలో ఉపస్థితమై ఉన్నారో, ఎప్పుడైతే ఈ విధంగా సుఖదేవ గోస్వామికి ద్వైపాయన వ్యాస యొక్క పుత్రుడైన సుఖదేవ గోస్వామికి ఇలా పరీక్షిత్ రాజు ప్రశ్నించారో, ఆయన ఆ పరీక్షితుడిని ప్రశంసించి దాని తర్వాత ఈ భగవంతుడి లీలల్ని విస్తారంగా వర్ణించడం మొదలుపెట్టారు. సో బేసికలీ సుఖదేవ గోస్వామి పరీక్షితుడికి ఏం చెప్పాడనే స్టోరీ సూత గోస్వామి శౌనకాది ఋషులకు చెప్తున్నారు. అదే వ్యాసదేవుడు ఇక్కడ రాశాడు, అదే మనం చదువుకుంటాం. సో ఇప్పుడు సుఖదేవ గోస్వామి స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఏం జరిగింది అక్కడ అనేది. శ్రీ శుక ఉవాచ, ఇది 15, 16 రెండు శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి. యదా యుద్ధే సురైర్దేవా బధ్యమానా శితాయుధైః గతాసవో నిపతితా నోత్తిష్టేరన్ స్మ భూరిషః యదా దుర్వాస శాపేన సేంద్రా లోకాస్త్రయో నృప నిశ్రీకాశ్చ భవంస్తత్ర నేషుర్ ఇజ్యాదయ క్రియాః. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి ఏమంటారంటే, ఇలా అసురులు వాళ్ళు వాళ్ళ యొక్క సర్పాస్త్రాలతో దేవతల్ని ఆక్రమణ చేశారు, దేవతలపైన యుద్ధం చేశారనమాట. అప్పుడు ఎంతో మంది దేవతలు ఆ యుద్ధంలో పతనం అయిపోయి ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు తిరిగి కోలుకోలేకపోయారు. ఆ సమయంలో ఇంకొక ఘటన కూడా జరిగింది. అదేంటి అంటే దుర్వాసమని శపించారంట దేవతలకి. ఇలా దాని కారణంగా, ఆయన యొక్క శ్రాపం కారణంగా ముల్లోకాల్లో కూడా దరిద్రం అనేది అంటుకుందనమాట. దరిద్రమైన పరిస్థితికి చేరుకున్నారు అందరూ ముల్లోకాల్లో. అప్పుడు దరిద్రం కారణంగా ఎవరు కూడా ఏ యజ్ఞాలు ఏ కర్మలు చేయలేకపోయారు. తద్వారా ఎంతో చెడు ఫలితాలు అందరూ చూశారనమాట. సో అంటే పరిస్థితి చాలా విషమించిపోయింది అనమాట. ఎందుకు అంటే ఇలా అసలు ఏం శాపం ఇచ్చారు దుర్వాసుని. అలా దుర్వాసుని వెళ్తున్నారు దారిలో, అప్పుడు ఇంద్రుడు కనిపించాడు అనమాట. ఇంద్రుడు ఆయన ఏనుగైన ఐరావతం పైన కూర్చొని వెళ్తున్నాడు. అయితే ఇంద్రుడిని చూసి ఎంతో ఆనందంతో దుర్వాసుని తన యొక్క మాల ఇచ్చారు, తను ధరించిన మాల. మనకు తెలుసు, ఇప్పుడు ఎవరైనా సీనియర్ మహారాజాస్ కానీ సీనియర్ డివోటీస్ కానీ వాళ్ళు మాల ఏదైతే ధరిస్తారో అది భగవంతుడిదే, కానీ అది వాళ్ళు ధరించిన తర్వాత మహా అయిపోతుంది. సో అది వాళ్ళు ఎవరైనా అలా ఎవరికైనా ఇస్తే అది మనం జాగ్రత్తగా దాన్ని ప్రసాదంగా కృపగా స్వీకరించాలి, దాన్ని ఎంతో సమ్మానపూర్వకంగా దాన్ని ధరించుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, అలాగే ఎంతో ప్రసన్నం చెంది దుర్వాసముని ఇంద్రుడి పట్ల ఆయన పూలమాలని ఇంద్రుడికి ఇచ్చాడు. కానీ ఇంద్రుడు ఏం చేశాడంటే, అతనికి అప్పుడు గర్వంతో అహంకారంతో నిండిపోయి ఉన్న ఇంద్రుడు ఆ యొక్క మాలని తీసుకొని, ఆ పూలమాలని ఆ దుర్వాసమునికి ఏమాత్రం ఇచ్చేయకుండా, సమ్మానం చూపించకుండా వెంటనే, అంటే దాన్ని మనం ధరించినప్పుడు అదొక సమ్మానించినట్టు, దాన్ని హానర్ చేయాలి మనం. ప్రసాదంని కానీ కృపను కానీ హానర్ చేస్తే దాన్ని సమ్మానించినట్టు, రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ అతనేం చేశాడు, ఆ మాల ఇస్తే ఆ మాలను తీసుకొని ఏనుగుకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఏనుగేంటి, ఏనుగు అంటే ఒక పశువు. సో ఏనుగు ఏం చేస్తుంది, ఆ ఏనుగు మాలను తీసుకొని కింద పడేసి కాళ్ళ మధ్యలో తొక్కేసింది. సో దుర్వాసుని మామూలుగానే ఆయనకు ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది. అటువంటిది ఆయన ఇచ్చిన మాలను
ఎంతో సంతోషంతో ఇస్తే అది తీసి కిందికేసి ఆయన ముందే కాలు తీసి తొక్కేస్తే అప్పుడు ఇంకా అర్థం చేసుకోవాలి ఇప్పుడు దుర్వాసునికి ఎంత కోపం వచ్చి ఉంటుంది. సో వెంటనే ఇంద్రుడిని శపించాడు అనమాట. సరే నువ్వు ఎంత ఐశ్వర్యం ఉందనేసి చాలా గర్వంతో అహంకారంతో నువ్వు నిండిపోయావు, సరే నీ ఐశ్వర్యం అంతా తొలగిపోతుంది, నువ్వు దరిద్రమైన పరిస్థితికి చేరుకుంటావు. ఈ విధంగా ఆయన శపించేశాడు మీ దేవతలందరూ. సో ఆ విధంగా శపించడం ఒక సైడ్ నుంచి ఆయన శపించాడు, ఇంకో సైడ్ నుంచి ఈ దానవులు అసురులు అందరూ కూడా ఆక్రమణ చేశారు. సో రెండు ఒకేసారి జరిగాయి. సో దాని కారణంగా ఇప్పుడు వీళ్ళు చాలా కష్టమైన పరిస్థితిలోకి వచ్చేసారు అన్నమాట దేవతలందరూ. సో అందుకనే ఎక్కువగా ఐశ్వర్యం, ఎక్కువగా ఇలాంటి ఏదైనా మంచి పొజిషన్ కి చేరుకుంటే కూడా ఒక రిస్క్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా మనం మంచి పదవిలో కానీ ఇలా ఎంతో అన్ని రకాల ఐశ్వర్యాలతో ఉంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చాలా మన పొగురు, అహంకారం అవన్నీ, గర్వం అవన్నీ పెరిగిపోతాయి అనమాట. పెరిగిపోయి ఎవరితో ఎలా వ్యవహరించాలి, మాట్లాడాలి అనే విషయాలు కూడా మర్చిపోతాం. అప్పుడప్పుడు కేర్లెస్ గా బిహేవ్ చేస్తాం అనమాట. అలా ఒక్కొక్కసారి మహా పురుషుల పట్ల కూడా మనం అపరాధాలు చేయొచ్చు. అందుకే ఇలా ఒక్కొక్కసారి ఇది మనకు అది నెగిటివ్ అంటే ఎఫెక్ట్ చేయొచ్చు, రిస్క్ చేయొచ్చు అన్నమాట, రిస్క్ ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి మనం అందుకనే ఇది మనకు భక్తులతో కూడా మంచిగా నమ్రతాపూర్వకంగా వ్యవహరించడానికి ఒక అడ్డుగోడ లాగా అయిపోతుంది అన్నమాట. పదవి లేకపోతే ఇవన్నీ సంపద ఇదంతా కూడా దాంతో ఒక నార్మల్ ఒక అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న భక్తులతో మంచిగా మాట్లాడడానికి అది ఒక బ్యారియర్ గా మారిపోతుంది అన్నమాట, ఒక అడ్డంకిగా మారిపోతుంది. అందుకనే అది భౌతిక సంపద, ఐశ్వర్యం, పదవి, ప్రతిష్ట ఇవన్నీ అది లక్షణమే, అదొక మనిషిని అలా మార్చేస్తుంది అంతే. అందుకే సుఖదేవ గోస్వామి ధన దుర్మదాంధ అంటే ధనము ఒక వ్యక్తిని అలా అంధుడిగా చేసేస్తుంది. సో గుడ్డివాడినిగా చేసేస్తుంది అనమాట. వాడికి అర్థం కాకుండా అయిపోతుంది అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా సమ్మానించాలి అనేది. అదే ఇంద్రుడికి కూడా జరిగింది. సో ఇంద్రుడికే ఇలా జరిగితే ప్రభుపాదుల ద్వారా ఒకవేళ ఇంద్రుడి పరిస్థితే ఇలా ఉంటే, సో సాధారణ వ్యక్తి ఒకసారి సడన్ గా ఒకటే రోజు కోటీశ్వరుడు అయిపోతే ఎలా అయిపోతుంది? అతనికి ఇంకా అసలు ఎలా ఏం చేయాలో తోచదు అనమాట, అలా బిహేవ్ చేయాలో తెలియదు అనమాట. సో అందుకనే ఒక్కొక్కసారి చాలా మంది ఇలా బాగా ధనం, సంపత్తితో అలా అహంకారంతో నిండిన వాళ్ళు ఒక్కొక్కసారి వైష్ణవులతో కూడా సరిగ్గా మాట్లాడరు, లేకపోతే సరిగ్గా వ్యవహరించరు. సో అలా చేయడం ఒకవేళ చేశారనుకోండి, అలా వైష్ణవుల పట్ల, సాధువుల పట్ల ఒకవేళ అలాంటి అసమ్మాన పూర్వకమైన వ్యవహారం వాళ్ళు చేస్తే, అపరాధం చేస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళు పతనం అయిపోతారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఎక్కువ సంపద, ఐశ్వర్యాలు ఉంటే భక్తులు ఇంకా జాగ్రత్త ఎక్కువ ఉండాలి. దానివల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం కాపాడుకోవాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. 17-18 నంబర్ శ్లోకాలు. నిశాం యైతత్ సురగణా మహేంద్ర వరుణాదయః నాధ్యగచ్చన్ స్వయం మంత్రయంతో వినిశ్చితం తతో బ్రహ్మ సభాం జగ్ముర్ మేరోర్మూర్ధని సర్వశః సర్వం విజ్ఞాపయాం చక్రుః ప్రాంతాః పరమేష్ఠినే. ఇంద్రుడు, వరుణదేవుడు ఇంకా ఇత్యాది దేవతలందరూ కూడా చూశారనమాట, మా జీవితాలు, మా బతుకులు ఎలా అయిపోయాయి అని అర్థం చేసుకొని వాళ్ళలో మాట్లాడుకొని ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఏం చేద్దాము, ఒక సొల్యూషన్, వాళ్ళకి ఉపాయం ఏం కనిపించట్లేదు అనమాట. సో అందరూ ఇంకా ఏం చేస్తారు, ఇంకా ఫైనల్ గా డిసైడ్ చేసుకొని కలిసి అందరూ కూడా సుమేరు పర్వతం పైకి వెళ్ళారంట. అక్కడ బ్రహ్మదేవుడి యొక్క క్వార్టర్స్ ఉంది. సో బ్రహ్మదేవుడి యొక్క సమక్షంలోకి వెళ్ళి ఆయన ముందు దండవత్ ప్రణామాలు చేసి బ్రహ్మదేవుడికి ప్రణామాలు అర్పించుకున్న తర్వాత అసలు ఏం జరిగింది, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఏ పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారు, ఎలాంటి కష్టం వాళ్ళకి వచ్చింది అనే విషయాలు చెప్పుకున్నారు బ్రహ్మదేవుడికి. సో 19-20 నంబర్ శ్లోకాలు. స విలోక్యేంద్ర వాయు ఆదీన్ నిశ్చత్వ
భక్త్వాన్ విగత ప్రభాన్ లోకానమంగళప్రాయాన్ అసురానయతా విభుః సమాహితేన మనసా సంస్మరన్ పురుషం పరం ఉవాచోత్ఫుల్లవదనో దేవాంశ భగవాన్ పరా. సో ఇలా దేవతల్ని పరిస్థితుల్లో చూసి, ఇలా ముల్లోకాల్లో ఇటువంటి ఇప్పుడు ఎటువంటి అమంగళం దరిద్రం చుట్టుకుందో ఇవన్నీ చూసి, అంతేకాకుండా బ్రహ్మదేవుడు చూసింది ఏంటంటే దేవతలు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు, దరిద్రంలో ఉన్నారు. ఇంకా అసురులేమో బాగా వాళ్ళు సంపద, ఐశ్వర్యం కానీ, ప్రతిష్ట కానీ, శక్తి కానీ అన్ని కూడా పెరిగిపోతున్నాయి. వాళ్ళు అన్ని విధంగా వాళ్ళు సమృద్ధి చెందుతున్నారు, దేవతలేమో క్షీణించిపోతున్నారు. సో అప్పుడు బ్రహ్మదేవుడు చూసి, ఆయన కూడా అన్ని దేవతల వాళ్ళ పైన ఆయన ఒక ఎంతో శక్తివంతమైన దేవత ఆయన కూడా. సో ఆయన అప్పుడు భగవంతుడి పైన ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. భగవంతుడి పైన ధ్యానం చేసిన తర్వాత అలా కోసేపు ఆయనకి ఒక తట్టిందనమాట, ఏం చేయాలని నెక్స్ట్. సో ఇప్పుడు ఒక ఆయన ఏం చేయాలి, ఏం చేద్దాం అనే విషయం ఆయనకు ఒక ప్రేరణ ఆయన లోపల నుంచి వచ్చింది భగవంతుడి ద్వారా. అది ఇప్పుడు ఆయన దేవతలకు చెప్తారనమాట. సో ఇక్కడ ఇది ఎందుకు సమస్య? సరే, దేవతలు ఇప్పుడు అలా కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు మరి వాళ్ళు చేశారు తప్పు, వాళ్ళు చేసి వాళ్ళ అహంకారం కారణంగా వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు ఏడుగుని వాళ్ళు లేదు, వాళ్ళు ఏడు చేయడు. ఇప్పుడు మంచిగా అసురులు మరి వాళ్ళు ఎంతో బాగా సమృద్ధి చెందుతున్నారు, చెందనివ్వండి. ఎందుకు? వాళ్ళు సమృద్ధిగా ఉంటే, వాళ్ళన్నిట్లో శక్తివంతంగా ఉంటే, అన్ని పదవులు వాళ్ళకు వచ్చేస్తే, ఒకవేళ అసలు సమస్య ఏంటి అంటే, వాళ్ళు ఒకవేళ ఇలాంటి అసురులు, దైత్యులు అందరూ కూడా ఒకవేళ వాళ్ళు పవర్లోకి వచ్చేస్తే, వాళ్ళు ఇంత శక్తివంతులు అయిపోతే దేవతల కన్నా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఊరికే కూర్చోరు అనమాట. వాళ్ళు అందరికి సేవా కార్యక్రమాలు చేయరు. వాళ్ళకున్న శక్తి సంపదతో వాళ్ళు చేసేది ఏంటంటే, వాళ్ళకు ఒకటే ఇంట్రెస్ట్, ఎలా ఇంద్రియాలని భోగించాలి. సో ఈ యొక్క సృష్టి నియమాల్ని వాళ్ళు ఉల్లంఘిస్తారు, భగవంతుని ఎలాగో వాళ్ళు అనుసరించరు. ఆ విధంగా ఇంకా మిగతా జీవుల పట్ల, మనుషుల పట్ల అత్యాచారాలు చేస్తారు. సో ఈ విధంగా మిగతా సమాజంలో అంతా అరాచకం సృష్టిస్తారు, వారి యొక్క స్వార్థం, వారి యొక్క ఇంద్రియ తృప్తి కోసం. అందుకనే ఇప్పుడు ఇది చింతించాల్సిన సమయం అన్నమాట, చింతించవలసిన అవసరం. అందుకే దేవతలు మాత్రమే అలా పవర్లో ఉండాలన్నమాట, పరిపాలించాలి ఈ యొక్క మొత్తం. అంటే వాళ్ళలో కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు, వాళ్ళలో కూడా కొన్ని భౌతిక ఆసక్తులు ఉండొచ్చు. అయినా కానీ దేవతలు దానవుల్లో చాలా తేడా ఉందన్నమాట. అందుకనే ఇక్కడ భక్తులు, వైష్ణవులు ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు దేవతలు ఎలా అంటే, మాకు కొంచెం పదవి, కొంచెం సంపద, కొంచెం భౌతిక ఆసక్తులు ఉన్నాయి, దాంతో పాటే మేము భగవంతుడిని కూడా నమ్ముతాము, భగవంతుడి చెప్పిన విధంగా మేము నడుచుకుంటాము, భగవంతుడికి కావాల్సిన కార్యాలు మేము చేసి పెడతాము, భగవంతుడి అండర్లోనే మేము సేవ చేయాలనుకుంటున్నాం. కానీ మాకు కొన్ని నీడ్స్ ఉన్నాయి, మాకు కొన్ని బేసిక్ ఫెసిలిటీస్, నీడ్స్ అవి కావాలి. సో ఆ విధంగా వాళ్ళ కొన్ని కండిషన్స్లో వాళ్ళు భక్తి చేసుకోగలుగుతారు, అట్లీస్ట్ భక్తి చేయాలనుకుంటున్నారు. కానీ వాళ్ళకి కొన్ని కండిషనింగ్స్ ఉన్నాయి అలా అన్నమాట. కానీ శుద్ధ భక్తులు అంటే నో కండిషన్స్, వాళ్ళు ఏ కండిషన్స్ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఓన్లీ భక్తి. సో దేవతలు అంటే కొన్ని కండిషన్స్ మనకి అవైలబుల్ ఉంటే మనం భక్తి చేసుకోగలము, అలా అన్నమాట. కానీ అసురులు ఏంటంటే, వాళ్ళు అసలు కండిషన్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళకు భక్తితో సంబంధం లేదు, వాళ్ళు భక్తి చేసుకుని భగవంతుని వినరు, భగవంతుడి మాట అస్సలు వినరు. కాబట్టి ఇంకా భగవంతుడి వ్యతిరేకంగా కార్యాలు చేస్తారు. సో అందుకనే చాలా రిస్క్ అనమాట. శుద్ధ భక్తులు అయితే మనకి ఇప్పుడు రూపగోస్వామి పాదాలని మన గోస్వాములు మీరు చూసుకుంటే, వాళ్ళు లోకానాం హితకారిణం కరో. సో లోకానికి హితం చేయడానికి వాళ్ళు భౌతిక సంపద కానీ, భౌతిక పదవులు కానీ అన్ని కూడా త్యాగం చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ పదవిలో ఉంటే, ఆ మినిస్టర్ పదవిలో ఉంటే, అక్కడ కూడా ఎన్నో రకాల డ్యూటీస్ చేయాలి.
అంతే కదా. అక్కడ కూడా మీరు సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఆ రకరకాల వ్యక్తులతో వాళ్ళు కూడా డీల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ వాళ్ళు సాధువులు, ఇటువంటి గోస్వాములు, వీళ్ళందరూ మన శుద్ధ భక్తులు ఏం చేస్తారంటే సంపూర్ణంగానే త్యాగం చేస్తారు. అలాగే దేవతలు కూడా ఇప్పుడు భగవంతుడికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంది వాళ్ళకు కూడా. లోకాన్ని హితం కోరే వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు అన్నమాట, భగవంతుడి ఆ ఉద్దేశం పూర్ణం చేయడానికి. ఇంకా ఆ విధంగా అందుకనే బ్రహ్మదేవుడు ఇప్పుడు అసురులు శక్తివంతులైపోతే, ఇప్పుడు వాళ్ళు శాసించడం మొదలు పెడితే ఇంకా చాలా సమస్యలు మొదలవుతాయి మొత్తం సృష్టిలో కూడా. అందుకనే ఆయన చింతించడం మొదలు పెట్టాడు. సో చాలా మంది ఏంటంటే దేవతల్లో లోపాలను ఎత్తుకుతారు. ఏంటి ఎప్పుడు భగవంతుడు, బ్రహ్మదేవుడు అందరు దేవతలకు ఎందుకు సపోర్ట్ చేస్తారు, అసురులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే దేవతలను ఎందుకు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళలో కొన్ని లోపాలున్నా, వాళ్ళలో కొన్ని ఆసక్తులున్నా, వాళ్ళు భగవంతుడి మాట విని నడుచుకోవాలని వాళ్ళ ఒకటి క్లియర్ అనమాట. వాళ్ళు భగవంతుడికి వ్యతిరేకంగా, విష్ణువుకి వ్యతిరేకంగా ఎప్పుడు వాళ్ళు వెళ్ళరు. బ్రహ్మదేవుడికి కానీ, లేకపోతే ఇప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు బ్రహ్మదేవుడు చెప్పినట్టు చేస్తారు. అప్పుడప్పుడు ఏదైనా మిస్టేక్ జరుగుతుంది వాళ్ళతో, మిస్టేక్ జరగదని కాదు, కానీ మళ్ళీ వాళ్ళు విష్ణువు దగ్గరకు, బ్రహ్మ దగ్గరకు, శివుడి దగ్గరకు వచ్చి వాళ్ళు మళ్ళీ మన ప్రాబ్లంలో పడ్డాము, సాల్వ్ చేయాలి అలా అని సాల్వ్ చేసుకుంటారు. సో ఇది స్పెషాలిటీ అన్నమాట. ఇక్కడ దేవతల యొక్క మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదే, వాళ్ళు ఫైనల్ గా భగవంతుని అనుసరించాలనే వాళ్ళ ఉద్దేశం. కాకపోతే కొన్ని కొన్ని భౌతిక బంధనాలు, ఆసక్తుల కారణంగా వాళ్ళు సంపూర్ణంగా శుద్ధ భక్తులు అవ్వలేకపోతున్నారు. కానీ వాళ్ళు కూడా భక్తులే, భగవంతుడి యొక్క భక్తులే. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్లీ చెప్పాలంటే మనం కూడా సాధన చేస్తున్నాం, మనమందరం కూడా చాలా మంది ఇంకా శుద్ధ భక్తులు అవ్వలేదు. సో మనకు కొన్ని కొన్ని భౌతిక ఆసక్తులు, కొన్ని కొన్ని బంధనాలు ఉండొచ్చు, కానీ దాంతో పాటు మనం భక్తి చేస్తున్నాం. కాబట్టి అలా దేవతలు కూడా భక్తి చేస్తున్నారు. సో వాళ్ళు దేవతల యొక్క వాళ్ళకి ఆ పొజిషన్, ఆ యొక్క స్థానం, ఆ యొక్క పదవి భగవంతుడే ఇచ్చాడు. అంటే వాళ్ళు అంత అర్హులు దానికి. అలా అంత బాధ్యతాయుతమైన సేవ చేయడానికి వాళ్ళ దగ్గర అర్హత ఉందనే భగవంతుడు ఆ యొక్క బాధ్యత వాళ్ళకి ఇచ్చారు. ఆ భగవంతుడే ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఆ సేవలో వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా భగవంతుడే వచ్చి వాళ్ళని కాపాడుతారు. అందుకే, ఎందుకంటే భగవంతుడే వాళ్ళకి ఆ సేవ బాధ్యత కూడా ఇచ్చారు. వాళ్ళలో కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఏవో మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ప్రతి జీవుల్లో ఏదో ఒక లోపం ఉంటుంది. విష్ణువు తప్ప ఇంకెవ్వరికి లోపాల నుంచి ముక్తులు కాదనమాట. ఆ విషయం కూడా ఈ లీలల్లో క్లియర్ అవుతుంది. ఈ పాయింట్స్ అన్ని కూడా యాక్చువల్లీ సముద్రమంతన లీల చాలా ఇంపార్టెంట్. ఒక విధంగా చెప్పాలంటే ఇందులో మనకు సాధకులకి కావాల్సిన ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, ఎన్నో బోధనలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ భగవంతుడు కూడా మనం చూస్తాము, ఆయన సొంతంగా ఇక్కడ ఈ లీల ఇలా జరగాలి అని కోరుకొని ఇలా జరుపుతాడు ఇప్పుడు. సో తద్వారా ఆయన దేవతలకు కూడా కొన్ని శిక్షణలు ఇస్తాడు అలా అన్నమాట. సో భగవంతుడు కూడా లీల ఎలా చేస్తారంటే దేవతలు కూడా కొన్ని విషయాలు నేర్చుకునే విధంగా ఆయన ఈ లీలను చేస్తాడు అనమాట. సో ఇక్కడ చాలా చాలా బాగుంటుంది ఈ లీల యాక్చువల్లీ. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే వీళ్ళకి, దేవతలకి చూద్దామంట. అహం భవో యూయం మతో సురాదయు మనుష్యతిర్య ధ్రుమ ఘర్మ జాతయ యస్యావతారాం శకలా విసర్జిత వ్రజామ సర్వే శరణం తమవ్యయం. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, నేను, శివుడు, మీరందరూ దేవతలు అందరూ కూడా ఈ విధంగా, ఇంతేకాకుండా అసురులు, ఇంకా మిగతా అన్ని ప్రాణులు కూడా, ఏవైతే కొన్ని ప్రాణులు చెమట ద్వారా పుడతాయి, కొన్ని ప్రాణులు గుడ్ల నుంచి పుడతాయి, బీజాల నుంచి పుడతాయి, కొన్ని చెట్లు ఇట్లాంటివన్నీ, ఇంకా కొన్ని గర్భం నుంచి పుడతాయి మనలాంటి, అంటే మనుషులు ఇలాంటి, అంటే ఈ 4 విధాలుగా ఏవైతే జీవరాశులు వచ్చాయో ఇవన్నీ అసలైతే భగవంతుడి నుంచి వచ్చినవే. ఆయన రజోగుణం యొక్క అవతారం ద్వారా, రజోగుణం యొక్క ప్రభావం ద్వారా ఈ సృష్టి, అంటే ఈ సంతతి అనేది పెరుగుతుంది.
ఈ విధంగా ఎంతో మంది ఋషుల ద్వారా, ఈ ప్రజాపతుల ద్వారా పెరిగింది. ఇవన్నీ కూడా నా నుంచి వచ్చినవన్నీ కూడా భగవంతుడి యొక్క అవతారమే, భగవంతుడి నుంచి వచ్చినవి అల్టిమేట్ గా. సో అందుకనే ఈ సృష్టి అంతా భగవంతుడి నుంచి వచ్చినప్పుడు మనము ఇప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు ఈ సృష్టిలో మనం భగవంతుడి దగ్గరికే వెళ్ళడం ఉత్తమం. కాబట్టి వెళ్ళి ఆయన శరణానికి మనం వెళ్దాం. సర్వే శరణం తమ అవ్యయం, ఆ భగవంతుడు ఆయన శరణానికి మనం వెళ్ళాలి. ఈ విధంగా ఇప్పుడు డిసైడ్ చేసుకొని ఆయనే మనకి శరణం అనేసి బ్రహ్మదేవుడు, శివుడు, బ్రహ్మదేవుడు, దేవతలు అందరూ కలిసి ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తారంటే చూద్దామంట. నెక్స్ట్ 22వ శ్లోకం. నయస్య వద్యో నరక్షణీయో నోపేక్షణీయా ధరణీయ పక్షః తదాపి సర్గస్థితి సంయమార్థం ధత్తే రజసత్వతమాంసి కాలే. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే భగవంతుడికి ఎవరినో రక్షించాలో, ఎవరినో చంపాలో, ఎవరినో నిర్లక్ష్యం చేయాలో, ఎవరో పూజించాలో అని ఏం లేదు ఆయనకి. దీంతో ఏమీ ఆయనకి సంబంధం లేదు. అయినా కానీ ఈ సృష్టి సంరక్షణ పాలన సమయానుసారంగా చేయడానికి ఆయన రకరకాల అవతారాలు, ఈ రజ సత్వ తమో గుణాల్లో ఆయన తీసుకుంటారు అవతారాలు. అంటే విశేషం అంటే ఆయన అంటే భగవంతుడు గుణాల్లోకి వచ్చాడు, కానీ ఇప్పుడు కొన్ని రకాల సృష్టి లేకపోతే కొన్ని సంహారం, కొన్ని కార్యాలు చేయాలంటే అలాంటి గుణాల్లో ఉన్న ఈ 3 గుణాల యొక్క ఈ ప్రకృతిలోకి వచ్చి ఆయన ఆ గుణావతారం అంటే ఇప్పుడు గుణాన్ని కంట్రోల్ చేసే అవతారం ఆయన ఆ గుణం చేత ప్రభావితమై ఉండడు, దాని యొక్క కంట్రోలర్ అనమాట. ఆ విధంగా వచ్చి భగవంతుడు ఎన్నో అవతారాలు ధరించాల్సి వస్తుంది యొక్క ప్రకృతిలోకి అవతరించి. సో భగవంతుడి దృష్టిలో అందరూ సమానం ఆయనకి. కానీ ఎవరైతే ఆయన్ని ఎలా భజించుకుంటారో, భజన చేస్తారో, అలాగే ఆయన వాళ్ళతో కూడా ఆదానం ప్రదానం చేస్తూ ఉంటారు. అవునా? సో అలా ఎవరైతే ఆయన్ని భజన చేసుకుంటారో, ఆయన భక్తి చేసుకుంటారో వాళ్ళని రక్షించడానికి, అలా ఎవరైతే ధర్మం అనేది పతనం అయిపోతుందో ఆ ధర్మాన్ని స్థాపించడానికి, లేకపోతే అసురుల్ని సంహరించడానికి ఆయన ప్రతిసారి అవతారం తీసుకుంటాడు. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇక్కడ బ్రహ్మదేవుడు ఆ విధంగా భగవంతుడే ఆయనకు అసలు ఏం అవసరం లేకున్నా కానీ ఆయన ఇలా సమయానికి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అవతారాలు తీసుకొని ఈ 3 కార్యాలు చేస్తూ ఉంటాడు. తద్వారా మొత్తం సృష్టిలో కూడా ఒక సరైన విధంగా సృష్టి పరిపాలన జరిగి ముందుకెళ్ళడానికి, సృష్టి నడవడానికి. ఎలాగైతే ఒక రాజు తన రాజ్యంలో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు అన్ని నెలకొల్పడానికి ఎలా ప్రయత్నిస్తూ ఉంటాడో, అలాగే భగవంతుడు కూడా ఆయనకి ఏం పని లేకున్నా ఇక్కడ అంటే ఆయనకి ఏం అవసరం లేకున్నా కానీ ఆయన అవసరం కోసం కాదు, మన కోసం ఆయన చేస్తున్నాడు. మన కోసమే ఈ యొక్క జగత్తుని సృష్టించాడు, తర్వాత మన కోసమే ఈ జగత్తుని పాలిస్తున్నారు, పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు, ఫైనల్ గా సంహరిస్తున్నారు. సో ఈ విధంగా అన్ని భగవంతుడు మన కోసం చేస్తున్నాడు. సో కరెక్ట్ సమయంలో ఎప్పుడు చేయాలో అది భగవంతుడు చేస్తాడు. సో భగవంతుడే మనకి దిక్కు. సో భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి అందుకే అనే విషయాన్ని దేవతలకి బ్రహ్మదేవుడు చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ 23వ శ్లోకం. అయం చ తస్య స్థితి పాలన క్షణః సత్వం జుషానస్య భవాయ దేహినాం తస్మాద్వ్రజామ శరణం జగద్గురుం శ్వానాం సనోధాస్యతి శంసురప్రియః. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ విధంగా ఇప్పుడు సత్వగుణాన్ని సత్వగుణాన్ని ఇప్పుడు పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్, అవసరం. ఎందుకంటే సత్వగుణంలో భగవంతుడు పరిపాలన చేస్తారనమాట. ఎందుకంటే దేవతలందరూ సత్వగుణంలో ఉంటారు యాక్చువల్లీ. సో సత్వగుణం ద్వారా మోడ్ ఆఫ్ గుడ్నెస్ ఈజ్ మెంట్ టు ఎస్టాబ్లిష్ సుప్రీం లార్డ్స్. సత్వగుణంలో అంటే దేవతలు పరిపాలించినప్పుడు సత్వగుణంలో అది భగవంతుడి పరిపాలన అలా సత్వగుణంలో ఉండాలి.
ఈ సృష్టి యొక్క పరిపాలన దేవతల ద్వారా జరగాలి. అంటే దేవతలు అంటే వాళ్ళు సత్వగుణంలో ఉంటారు కాబట్టి. సో అందుకనే ఇప్పుడు మీరందరూ మనమందరం కలిసి ఆ భగవంతుడి దగ్గర శరణాగతం అవ్వాలి. ఆయన మనకి శక్తిని ప్రసాదిస్తారు. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు దేవతలు ఓడిపోతున్నారంటే సత్వగుణం క్షీణించిపోతుంది. ఇప్పుడు అక్కడ పరిపాలించేది ఏవి? రజో తమో గుణాలు అన్నమాట. అసురులు పరిపాలిస్తున్నారంటే రజో తమో గుణాలు ఎక్కువ వచ్చేస్తాయి. సో కొన్ని సమయాల్లో రజోగుణం ఎక్కువ ప్రభావితం చేస్తుంది, కొన్ని సమయాల్లో తమో గుణం, కొన్ని సమయాల్లో సత్వగుణం. కానీ ఇప్పుడు రజతమో గుణాలు పెరిగిపోయాయి దాని ప్రభావం, శక్తి. సో ఇప్పుడు కానీ భగవంతుడు సత్వగుణం ద్వారా ఈ యొక్క పరిపాలన జరపాలనుకుంటారు. దేవతలను అందుకే పెట్టారు. కానీ ఇప్పుడు మనము క్షీణించిపోయింది మన శక్తి కాబట్టి ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే ఆయనే మనకు మళ్ళీ శక్తిని ప్రసాదించాల్సింది, ఆయనే ఈ యొక్క పరిష్కారం చూపించాల్సింది మార్గాన్ని. సో ఈ విధంగా ఇప్పుడు కలియుగంలో అటువంటి పరిస్థితి అన్నమాట. సో కలియుగంలో కూడా ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా రజతమో గుణాల ద్వారా ప్రభావితమై జనాలు ఉంటారు. ఇంకా అందుకనే వాళ్ళకి భగవంతుడికి శరణాగతం అనేది కూడా చాలా కష్టం. అందుకనే ఇప్పుడు కృష్ణుడు చెప్పి వెళ్ళిన అన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పి వెళ్ళినా కానీ ఎవరు కూడా అంతగా శరణాగతం అవ్వలేదు. అందుకనే భగవంతుడి చైతన్య మహాప్రభు రూపంలో వచ్చేసి ఆయన ఇక్కడ హరినామ సంకీర్తాన్ని చెప్పి హరే కృష్ణ మహామంత్రం జపించండి, తద్వారా మీరు ఈజీగా భక్తి చేసుకొని భగవద్ధామని తిరిగి రావచ్చని చెప్పారు. ఈ సంకీర్త ఆందోళన చైతన్య మహాప్రభు ఆరంభించిన తర్వాత 10,000 సంవత్సరాల వరకు జరుగుతుంది. ఈ 10,000 సంవత్సరాల వరకు ఈ సంకీర్తన ఉద్యమం ఏదైతే మొదలు పెట్టారో మన చైతన్య మహాప్రభులు, సో ఇక్కడ ఎంత పతితులైనా సరే కలియుగంలో ఈ 10,000 సంవత్సరాల సమయంలో ఎవరైనా సరే హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుని భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోవచ్చు ఈజీగా. తర్వాత ఇంకా కష్టం అయిపోతుంది పరిస్థితులు భక్తి చేసుకోవడానికి. ఇప్పుడు చాలా అనుకూలమైన పరిస్థితి అన్నమాట. దీన్ని స్వర్ణయుగం అంటారు. ఈ యొక్క కలియుగంలో ఇది ఒక స్వర్ణయుగం అన్నమాట, సత్యయుగం లాంటిది కలియుగంలో లోపల. ఎందుకంటే ఈ సమయంలో ఇప్పుడు ఓన్లీ చైతన్య మహాప్రభు వచ్చి 500 సంవత్సరాలే మాత్రమే గడిచింది. ఇంకా 9,500 సంవత్సరాలు ఇంకా బాకీ ఉందన్నమాట గడపడానికి. సో అందుకనే మనము ఇప్పుడు ఎంతో ఈ యొక్క అదృష్టాన్ని, మనకి కలిగిన అదృష్టం ఏంటంటే మనం ఈ సమయంలోనే జన్మించాం, ఈ యొక్క 10,000 సంవత్సరాలు డ్యూరేషన్లో. సో ఈ సమయంలో మనకి ఇది చాలా అనుకూలమైన సమయం. ఇంకా ఘోర కలియుగం అనేది 10,000 సంవత్సరాల తర్వాత చూస్తారు అందరూ. అప్పుడు భక్తి చేసుకోవడం అనేది చాలా కష్టం. అప్పుడు ఎన్నో కష్టాలు ఉంటాయి. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడానికి కూడా ఎన్నో రకాల నిబంధనలు, ఎన్నో రకాల కష్టాలు, సమస్యలు ఉంటాయి. సో ఇప్పుడు చాలా అనుకూలమైన వాతావరణం, ఇంకా అనుకూలమైన పరిస్థితులు, ఇంకా మంచి భక్తుల యొక్క సాంగత్యం, ఇంకా ఇలా మంచి గురువులు అన్నీ ఉన్నాయన్నమాట. శాస్త్రాలు అన్నీ కూడా మనకి కరెక్ట్గా అవైలబిలిటీలో ఉన్నాయి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుని భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళవచ్చు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఒక్కటే మనకి కలియుగంలో ఉండే ఒక గొప్ప లక్షణం, మంచి లక్షణం. మిగతావన్నీ కలియుగంలో అంతా కూడా నెగిటివ్ గానే ఉన్నాయి అన్నమాట. కానీ ఇది ఒక్కటే గొప్ప గుణం కలియుగంలో ఉండే. సో అందుకనే మనము ఈ యొక్క భౌతిక దేహ బుద్ధిని త్యాగం చేసి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుడికి మనం దాసుడం అనే విషయాన్ని అర్థం చేసుకొని మన యొక్క కర్తవ్యం హరినామ సంకీర్తన చేయడం, కృష్ణ సంకీర్తన చేయడం, అందులో పాల్గొనడం అనే విషయాన్ని అర్థం చేసుకొని ఈ యొక్క విషయాన్ని సీరియస్గా తీసుకుంటే అప్పుడు మనము ఇంకా ఈ యొక్క జీవితం తర్వాత మళ్ళీ మృత్యు అనేది ఉండదు. మృత్యుని జయించిన వాళ్ళం అవుతాం మనం. అందుకనే ఇక్కడ అందరూ కూడా అరే ఇక్కడ చాలా కష్టం, ఈ భౌతిక ప్రపంచంలో జీవించాలంటే మనం చాలా కష్టపడాలి, శ్రమించాలి. మీరు ఏందో భక్తి అంటున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది, ఇక్కడ బతికుండాలంటేనే చాలా కష్టపడాలని. కానీ చాలా మంది ఇంకా చావు నుంచి బతకడానికి చాలా రకాల పరిశ్రమ చేస్తున్నారు, అవునా? కానీ మనము
చావకుండా బతికుండగలిగితే బతుకున్నాం అనేది వ్యర్థం అనమాట, అసలైంది కాదు. సర్వైవల్ మీన్స్ దట్ వన్ షుడ్ నాట్ డై. అసలు జీవించడం అంటే అసలు ఎప్పుడు మనం మృతి చెందకుండా జీవించగలిగితే అది అసలైన, శాశ్వతంగా మనం జీవించగలిగితే అప్పుడు అదే అసలైన జీవితం. అలా ఎప్పుడు మనకు జరుగుతుంది అంటే మనం భక్తి చేసుకున్నప్పుడే. ఎందుకంటే మనం ఒకసారి భక్తి చేసుకోవడం మొదలు పెడితే మళ్ళీ ఇంకొకసారి మనం జన్మ అనేది ఉండదు మనకి. భగవద్ధామాన్ని తిరిగి వెళ్తే అప్పుడు మళ్ళీ మనం మృతి చెందే అవసరం ఉండదు కాబట్టి మృత్యుని జయించిన వాళ్ళు. సో అందుకనే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకెళ్ళి, ఎందుకంటే ఈ అవకాశం ఇప్పుడు మనకి చాలా ఈజీగా దొరుకుతుంది అనమాట. అదే ఇక్కడ మనకి తాత్పర్యంలో ప్రభుపాద వారు చెప్తున్నారు. సో మనకి ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఏదైతే ప్రశ్నలు పరీక్షిత్ మహారాజు గారు అడిగాడో దానికి సమాధానంగా ఇప్పుడు ఇక్కడ చూసాం మనము. ఇప్పుడు వాళ్ళకి పరిస్థితులు ఏం జరిగాయి, ఎందుకు ఈ సముద్ర మంతన లీల వరకు వెళ్ళవలసి వచ్చినాయి, ఏం పరిస్థితులు వెళ్ళవలసి వచ్చినాయి అంటే ఈ పరిస్థితులు అన్నమాట. ఇలా కొన్ని తప్పులు చేశారు దేవతలు కూడా, చెప్పాం కదా వాళ్ళు అప్పుడప్పుడు తప్పులు చేస్తారని. కానీ భగవంతుడు కూడా వాళ్ళకి ఆ తప్పులకి దండన కూడా వాళ్ళకి దొరుకుతుంది, కష్టాలు అందుకే అనుభవిస్తారు, కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. కానీ భగవంతుడు ఫైనల్ గా వాళ్ళకి కృప చూపించి వాళ్ళకి సరైన మార్గదర్శనం చేస్తాడు. సో అది ఎలా చేశాడు, ఇప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారు, అలా దాని తర్వాత భగవంతుడు వాళ్ళకి ఏం చెప్పారు, ఇవన్నీ విషయాలు మనం నెక్స్ట్ చూద్దామంటారు. రేపటి నుంచి 24 నుంచి రేపు చూసుకున్నాము, 24వ శ్లోకం నుంచి. నేను ఇక్కడే ఈరోజు మరి నిలిపివేస్తాను. చాలా ధన్యవాదాలు, మీ అందరూ ఎంతో ఓపికగా విన్నందుకు, ఈరోజు వచ్చినందుకు క్లాస్లోకి. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాద కీ జై. సమవేత భక్త